ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు. ఇచ్చింది విరామం మాత్రమే అని పునరుద్ఘాటించింది మోదీ సర్కార్. పాకిస్తాన్ మరో తప్పు చేస్తే ఈసారి కోలుకునే అవకాశమే లేకుండా దెబ్బతీస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చింది. బీహార్, యూపీలో ప్రధాని మోదీ, జమ్మూ కాశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాయాదికి దడ పుట్టించేలా హెచ్చరికలు చేశారు. భారత్ జోలికి రావద్దు అని స్పష్టం చేశారు. రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే నెరవేర్చి తీరతాం. ఇదే సరికొత్త భారత్ విధానం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశం లోపలున్నా వెలుపల ఉన్నా శత్రువును విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీహార్లో పర్యటించిన ఆయన ఏప్రిల్ 24న ఇచ్చిన మాటను గుర్తు చేశారు. పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడిన వారిని మట్టిలో కలిపేస్తామని ఆ రోజు హామీ ఇచ్చా. దానిని నెరవేర్చాకే తిరిగి బీహార్ గడ్డపై అడుగుపెట్టానని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ మన అమ్ముల పొదిలో ఒక బాణం మాత్రమే అని పాక్ తెలుసుకోవాలన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై భారత్ యుద్ధం ముగియలేదు, నెమ్మదించలేదని తేల్చి చెప్పారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే ఈసారి ఆ పాము తలే ధ్వంసమవుతుందని హెచ్చరించారు. आतंकवाद के खिलाफ भारत की लड़ाई न रुकी है न थमी है। आतंक का फन अगर फिर उठेगा तो भारत उसे बिल से खींचकर कुचलने का काम करेगा। అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు. నేవీ అధికారులు, సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్నాథ్. పాక్తో చర్చలు అంటూ జరిగితే అది ఉగ్రవాదులు, పీఓకే గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ను భారత్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. कि आप अपनी तैयारियों में कोई कमी न रखें। अब तक जो हुआ वह तो वार्म अप था। अब तक जो हुआ वह तो वार्म अप था। अगर पाकिस्तान से फिर यदि कोई जरूरत की तो इस बार नेवी भी हरकत में आएगी और फिर भगवान ही जानता है कि पाकिस्तान का क्या होगा। పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాక్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే పాక్ దుస్సాహసాన్ని ఇండియన్ నేవీ పసిగట్టి తమ సంసిద్ధతను గణనీయంగా పెంచడానికి పలు చర్యలు తీసుకుంది. కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించింది. భారత నావికాదళం సముద్రంలో చూపిన సంసిద్ధత పాకిస్తాన్ నేవీని ఎక్కడికి కదలనీయకుండా చేసింది. ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాకిస్తాన్ దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. పాక్ షెల్లింగ్లో దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, ప్రార్థనా మందిరాలను పరిశీలించారు. వీరికి త్వరలో పరిహార ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తుందని తెలిపారు. మన ఆర్మీ, బీఎస్ఎఫ్ కొట్టిన దెబ్బకు శత్రుదేశం కోలుకోవడానికి ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఎల్ఓసీ వెంబడి రెచ్చిపోయిన పాక్ రేంజర్స్ కు బీఎస్ఎఫ్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్లోని 118 పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. విధ్వంసక్ రైఫిల్స్తో వారి సమాచార, నిఘా నెట్వర్క్ను కూల్చివేశాయి.